ఓం నమ శివాయ. అరుణాచలం సాక్షాత్తు ఆ పరమశివుడే కొండ రూపంలో కొలవై ఉన్న పరమ పవిత్రమైన క్షేత్రం. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జన్మ జన్మాల పాపాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు. కానీ చాలామంది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తెలియకుండానే కొన్ని తప్పులైతే చేస్తుంటారు. మనం ఈ వీడియోలో గిరి ప్రదక్షిణ విశిష్టత గురించి, అలాగే గిరి ప్రదక్షిణ ఏ సమయంలో చేయాలి, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చేయకూడని తప్పుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ యొక్క విశిష్టత సామాన్యమైనది కాదు. శివపురాణం అలాగే రమణ మహర్షి బోధనల ప్రకారం ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఈ కొండ చుట్టూ నడవడం వెనుక ఎంతో లోతైన ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. భూమి మీద ఉన్న అన్ని క్షేత్రాలలో దేవుడు గుడి లోపల విగ్రహ రూపంలో ఉంటాడు. కానీ అరుణాచలంలో ఆ మహాశివుడే కొండ రూపంలో కొలువై ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి. అరుణాచలం కొండపై ఎందరో శతాబ్దాల నాటి సిద్ధులు, యోగులు, జీవాన్ముక్తులు ఇప్పటికీ సూక్ష్మ రూపంలో తపస్సు చేసుకుంటూ ఉంటారని అందరూ భావిస్తారు. ముఖ్యంగా పౌర్ణమి రాత్రుల్లో వారు కూడా గిరి ప్రదక్షిణ చేస్తారట. ఆ సమయంలో మనం గిరి ప్రదక్షిణ చేయడం వల్ల వారి శ్వాస గాలి మనకు తగిలి మన కర్మలు తొలగిపోతాయని రమణ మహర్షి చెప్పేవారు. అది మాత్రమే కాకుండా అరుణాచలం కొండపైన ఎన్నో అరుదైన పవిత్రమైన మూలికలు ఉన్నాయి. మనం కాలినడకన కొండ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ మూలికలను తాకుతూ వచ్చే గాలిని పీల్చడం వల్ల మన శరీరంలోని అనేక వ్యాధులు నయమవుతాయి. మానసిక ఒత్తిడి, డిప్రెషన్ తగ్గి మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గం మొత్తం 14 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. సాధారణంగా నడిచే వేగాన్ని బట్టి ఈ ప్రదక్షిణ పూర్తి కావడానికి 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. ప్రతి నెల పౌర్ణమి రోజు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడం కోసం వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులైతే వస్తుంటారు. ఈ 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో మనం 8 దిక్కుల్లో ఉన్న 8 పవిత్రమైన లింగాలను దర్శించుకుంటాం. వీటినే అష్టలింగాలు అంటారు. ఇందులో మొదటిది ఇంద్రలింగం. ఇది తూర్పు దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది. రెండవది అగ్నిలింగం. ఆగ్నేయ దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మూడవది యమలింగం. దక్షిణాన ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల ఆయుష్ను పెంచుతుంది. నాలుగవది నైరుతి లింగం. ఈ లింగం నైరుతి దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల కష్టాల నుండి విముక్తి కలుగుతుంది. ఐదవది వరుణలింగం. ఈ లింగం పశ్చిమ దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల సామాజిక హోదాను పెంచుతుంది. ఆరవది వాయులింగం. ఈ లింగం వాయువు దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల ఆరోగ్య బలాన్ని ఇస్తుంది. ఏడవది కుబేరలింగం. ఈ కుబేరలింగం ఉత్తరాన ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల సంపదను చేకూరుస్తుంది. ఎనిమిదవది ఈశాన్యలింగం. ఈ లింగం ఈశాన్య దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అష్టలింగాల సాక్షిగా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనసులో ఏ సంకల్పం అనుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల బలమైన నమ్మకం. వివాహం కాకపోవడం, సంతాన ప్రాప్తి, ఉద్యోగ లాభం, ఆరోగ్య సిద్ధి కోసం లక్షలాది మంది ఇక్కడికి వస్తుంటారు. గిరి ప్రదక్షిణ ఏ సమయంలో చేయాలో తెలుసుకుందాం రండి. సాధారణంగా ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మనం గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలంటే దాదాపు 14 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. కాబట్టి సాయంత్రం 5 గంటలకు ప్రారంభించడం మంచిది, లేదా ఉదయాన 4 గంటల నుండి ప్రారంభిస్తే మంచిది. నేను చేసిన తప్పు అయితే మీరు చేయకండి. అదేంటంటే నేను ఉదయాన 4 గంటలకు కాకుండా ఉదయాన 6 గంటలకైతే గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభించాను. డైరెక్ట్గా గిరి ప్రదక్షిణ చేయకుండా మధ్యలో రమణ మహర్షి ఆశ్రమాన్ని, అలాగే అరుణాచల కొండ మీదకైతే వెళ్ళాను. సో ఇందువల్ల చాలా లేట్ అయితే అయిపోయింది. అలాగే ఎండ తీవ్రత కూడా చాలా పెరిగిపోయింది. నడుస్తుంటే రోడ్లో కాళ్ళు అయితే మండుతున్నాయి. ఆ కాళ్ళ మంటలను తట్టుకోలేక నేను సాక్సులను అయితే తీసుకున్నాను. సో మీరు ఇలా ఇబ్బంది పడకూడదు అనుకుంటే మీరు ఉదయాన 4 గంటలకైతే గిరి ప్రదక్షిణ ప్రారంభించండి. నడవలేని వృద్ధుల కోసం ఆటో సౌకర్యం కూడా ఉంటుంది. అలాగే ఫ్రీ బస్సులు కూడా తిరుగుతూ ఉంటాయి. అందులో అయితే మనం ఫ్రీగా అయితే అష్టలింగాలను దర్శించుకొని గిరి ప్రదక్షిణ పూర్తి చేయొచ్చు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాం. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు ఖచ్చితంగా పాటించాలి. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు
అరుణాచలం యొక్క కొండ మనకు కుడివైపున ఉండేలా చూసుకోవాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు వేసుకోకుండా ఖాళీ కాళ్ళతోనే నడవాలి. ఒకవేళ అలా నడవలేని వారు సాక్స్ వేసుకుని నడవచ్చు. నడిచేటప్పుడు అనవసరమైన మాటలను మాట్లాడకుండా ఓం నమః శివాయ లేదా అరుణాచల శివ అనే మంత్రాన్ని జపిస్తూ నడవాలి. మనం గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ వెనకకు నడవకూడదు. మనం గిరి ప్రదక్షిణను దేవాలయం యొక్క రాజగోపురం దగ్గర నుండి ప్రారంభించి మళ్ళీ అక్కడికే వచ్చి మన గిరి ప్రదక్షిణను ముగించాలి. మీరు ఒకవేళ అరుణాచలం ఫస్ట్ టైం వెళ్తున్నట్లయితే రూమ్స్ ఎక్కడ తీసుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో ఫుల్ డీటెయిల్స్తో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. రూమ్స్ అలాగే లాకర్స్ ఎక్కడ దొరుకుతాయి అని ఒకవేళ కావాలంటే ఒకసారి చెక్ చేయండి. రమణ మహర్షి ఒక మాట అనేవారు, మీరు నడుస్తూ కొండవైపు చూసినా చూడకపోయినా ఆ కొండ మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది, మీ లోపల మార్పు తెస్తూనే ఉంటుంది. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు కేవలం భక్తితోనే కాదు, ఆ శివుని శక్తిని అనుభూతి చెందుతూ నడుస్తారు. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనకు కుడివైపునైతే మోక్ష మార్గం అయితే కనిపిస్తుంది. అందులో ప్రవేశించిన వారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అష్టలింగాలను దర్శించుకొని సిద్ధులు మునులు నడిచిన మార్గంలో నడుస్తూ దేవాలయం యొక్క రాజగోపురం దగ్గరకు చేరగానే మన గిరి ప్రదక్షిణ సంపూర్ణమవుతుంది. ఈ జన్మలో ఒక్కసారైనా అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసి ఆ సద్గురు కృపకు శివుని అనుగ్రహానికి పాత్రులవుదాం. ఓం నమః శివాయ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అద్భుతమైన వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.